ప్రతి మనిషి లైఫ్లో ఊహించిన విధంగా ఒక టైం వస్తుంది, డార్క్ ఫేస్. అసలు లైఫ్లో ఇలా కూడా జరుగుతుందా అని ఒక్కోసారి మనం ఊహించాం. లైఫ్ అలాంటి దెబ్బతీస్తుంది. నువ్వు చుట్టూ జరిగే సిచ్యువేషన్స్ని చూసి ఎంతో కొంత చదివి వేరే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని విని లైఫ్ని ఎంతో కొంత అర్థం చేసుకొని ఓకే ఇలాంటి ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ రావచ్చు, ఇలాంటివి ఫేస్ చేయొచ్చు అని అన్నింటికి రెడీగా ప్రిపేర్డ్గా ఉన్న మనిషిని కూడా ఒక్కోసారి లైఫ్ పడేస్తుంది ఊహించిన విధంగా. ఒకప్పుడు నేను కూడా అలాంటి ఫేస్ దాటొచ్చిందాన్ని. కానీ ఈరోజు నేను ఈ ఛానల్ పెట్టి మీ ముందు మాట్లాడుతున్నానంటే కారణం ఒక బుక్. అదే అబ్స్టకల్ ఈజ్ ద వే. ఇది కంప్లీట్గా నా లైఫ్ని చేంజ్ చేసిందని చెప్పను కానీ బట్ నా థాట్ ప్రాసెస్ని చేంజ్ చేసింది మాత్రం ఈ బుక్. ఒకప్పుడు ఏదైనా డిఫరెంట్గా చదువుదాం అనే థాట్తో ర్యాండమ్గా పాపులర్ కదా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయని ఈ బుక్ని పర్చేస్ చేసి చదివాను. ఈ బుక్ని స్టార్ట్ చేసినప్పుడు చాలా లో ఎక్స్పెక్టేషన్స్తో చదివాను. అప్పట్లో ఈ బుక్ నాకు అంతగా అర్థం కాలేదు కూడా, బట్ ఇందులో కొన్ని లైన్స్ మాత్రం దే హిట్ డిఫరెంట్లీ. ఈ బుక్ స్పెషల్ ఏంటంటే ఇది ఏదో ఒక వ్యక్తి రాసిన థియరీ కాదు, హిస్టరీలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఈ పుస్తకంలో ఉంటాయి. జాన్ డి రాక్ఫెల్లర్ నుంచి మార్కస్ అరోలియస్ వరకు వాళ్ళు అసలు లైఫ్ లో ఊహించిన విధంగా ఎలాంటి అబ్స్టకల్స్ వచ్చాయి, ఆ అబ్స్టకల్స్ ని చూసి వాళ్ళు భయపడలేదు, నాకే ఎందుకు ఇలా జరిగింది అని బాధపడలేదు. కానీ వాళ్ళు చేసింది ఏంటంటే ఆ అబ్స్టకల్స్ ని ఆపర్చునిటీస్ లో మార్చుకున్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. నువ్వు ప్రిపేర్డ్ గా ఉన్నాను అనుకున్నప్పుడు కూడా లైఫ్ నేను పడేస్తుంది చూడు, అది నిన్ను తొక్కేయడానికి కాదు, నువ్వు ఎంత స్ట్రాంగో నీకు చూపించడానికి. హిస్టరీని మార్చిన ప్రతి ఒక్కరు ఆ లో ఫేస్ ని చూసిన వాళ్ళే. వాళ్ళు చేసిన పని అంతా ఒకటే, ప్రాబ్లమ్స్ ని పాత్రలో మార్చుకున్నారు. ఈ బుక్ నీకు 2 ఆప్షన్స్ ఇస్తుంది. ఐదర్ నీ లైఫ్ లో వచ్చే ఆబ్స్టకల్స్ ని చూసి నువ్వు అక్కడే ఆగిపోతావా, లేదా అదే ఆబ్స్టకల్స్ ని యూజ్ చేసి నెక్స్ట్ లెవెల్ కి వెళ్తావా. సో మీరు కనుక లోయెస్ట్ ఫేస్ లో ఉంటే అలాంటి టైంలో ఈ బుక్ మీకు హెల్ప్ అవుతుంది. ఇది జస్ట్ మొదలు మాత్రమే. అయితే ఈ రోజు నేను మీకు డిఫరెంట్ కేటగిరీస్ లో బుక్స్ చూపిస్తాను. అయితే ఈ లిస్ట్ లో మోస్ట్లీ అందరికీ తెలిసిన పాపులర్ బుక్స్ అయితే పెట్టలేదు. అయితే జస్ట్ 10 అంటే 10 బుక్స్ మాత్రమే కాదు, వాటికి సిమిలర్ గా ఉండే బుక్స్ ని కూడా ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను. అయితే ఈ కేటగిరీస్ ని ఎలా డివైడ్ చేశానంటే బిగినర్స్ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే ఈజీ టు రీడ్ నుండి మైండ్ షిఫ్ట్ అండ్ దెన్ ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ లెవెల్ వరకు కేటగిరీస్ గా డివైడ్ చేశాను. ఇన్ కేస్ మీరు బిగినర్ అయినా ఫిలాసఫీ, సైకాలజీ, స్పిరిచువాలిటీ ఇంట్రెస్ట్ ఉన్న ఈ వీడియో మీకోసమే. సో వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. సరే, ఫస్ట్ మనం బిగినర్ లెవెల్లో చూద్దాం. ఈ కేటగిరీలో ఫస్ట్ బుక్ వచ్చేసి వాబీ సాబీ. ఇది జపనీస్ ఫిలాసఫీ అండ్ లైఫ్ స్టైల్లోకి వస్తుంది. అయితే ఈ బుక్ దేని గురించి అంటే మనం ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలని ట్రై చేస్తుంటాం. పర్ఫెక్ట్ బాడీ, పర్ఫెక్ట్ జాబ్, పర్ఫెక్ట్ లైఫ్. ఈ ప్రాసెస్ లో మన లైఫ్ ని తెలియకుండానే మనం స్ట్రెస్ లో పడేస్తున్నాం. కానీ వాబీ సాబీ అంటేనే ఇంపర్ఫెక్షన్ లో బ్యూటీని చూడటం. బిగినర్స్ కి ఈ బుక్ చాలా బాగుంటుంది, చదవటానికి ఈజీగా ఉంటుంది, ఫిలాసఫీ కూడా ఉంటుంది. కాకపోతే కొంచెం బోర్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు ఇంకా ఈజీగా కావాలి అంటే మీ రీడింగ్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ బుక్ వచ్చేసి మీకు బాగా తెలుసు, అదే ఇకిగై. దీని గురించి పెద్దగా మీకు ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు, చాలా మందికి తెలుసు, ఇది చాలా పాపులర్ కూడా. బట్ ఈ బుక్ దేని గురించో సింపుల్ గా చెప్తాను. ఇకిగై అంటే మనం పొద్దున్న లేచి ఏ పని చేస్తే మన లైఫ్ కు మీనింగ్ ఉంటుందో, మన లైఫ్ పర్పస్ ని ఎలా వెతుక్కోవాలి అనేది ఈ బుక్ లో ఉంటుంది. బేసికల్ గా చెప్పాలంటే ప్యాషన్, ప్రొఫెషన్, మిషన్, ఈ మూడింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలో బుక్ లో ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ దమ్ ఈ బుక్ చదివే ఉంటారు. బట్ దీనిలాగే సిమిలర్ బుక్ కావాలి అనుకుంటే ఇంకో ఆప్షన్ కూడా చూద్దాం. ఈ బుక్ ఇకిగై కన్నా ఇంకా సింపుల్ గా ఉంటుంది, అదే జెన్ ద ఆర్ట్ ఆఫ్ సింపుల్ లివింగ్. ఈ బుక్ 4 పార్ట్స్ గా డివైడ్ చేసి ఉంటుంది. ఇందులో మనం రోజు ఫాలో అవ్వగలిగే 100 హ్యాబిట్స్ ఉంటాయి. అయితే ఈ బుక్ జపనీస్ మాంక్స్ లైఫ్ స్టైల్ ని బేస్ చేసుకొని చాలా సింపుల్ గా, అంటే మనం చెప్పుల్ని ప్రాపర్ గా సర్దుకునే దగ్గర నుండి స్పిరిచువల్ లెవెల్ వరకు మన మెంటల్ పీస్ ని ఎలా తెచ్చుకోవాలి అనేది ఇందులో ఉంటుంది. ఈ బుక్ చాలా సింపుల్ అని ఎందుకు అంటున్నానంటే పర్టికులర్ గా దీన్ని చదవడం మీరు రియల్ గా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇందులో ఎక్కువ టెక్స్ట్ కన్నా ఇలస్ట్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ కైండ్ ఆఫ్ చిన్న చిన్న పారాగ్రాఫ్స్ లా ఉంటాయి. మీరు కంప్లీట్ బిగినర్స్ బట్ స్టిల్ సమ్ ర్యాండమ్ గా ఏదైనా చదవాలి అని అనుకునే వాళ్ళకి ఈ బుక్ చాలా నచ్చుతుంది. అండ్ ఫైనల్ గా వాబీ సాబీకి సిమిలర్ గా ఉండే ఇంకో బుక్ ఏంటంటే అది ద లిటిల్ బుక్ ఆఫ్ హుగై. ఇది డెనిష్ కాన్సెప్ట్. హుగై అంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని, వైబ్ ని కాజీగా ఎలా మార్చుకోవాలి. మనకి ఇష్టమైన వాళ్ళతో కూర్చొని ఒక వార్మ్ కాఫీ తాగటం లేదా క్యాండిల్స్ వెలిగించి ప్రశాంతంగా ఉండటం లాంటి స్మాల్ కంఫర్ట్స్ గురించి ఉంటుంది. స్ట్రెస్ఫుల్ లైఫ్ నుండి బ్రేక్ తీసుకొని మన ఇల్లుని సేఫ్ అండ్ హ్యాపీ ప్లేస్ లా ఎలా మార్చుకోవాలి అనేది ఇందులో ఉంటుంది. బట్ స్టిల్ వాబీ సాబీ ఎందుకు స్పెషల్ అంటే ఇది లైఫ్ స్టైల్ కంటే ఇందులో ఫిలాసఫీ ఉంటుంది. ఓకే,
మనం ఫస్ట్ కేటగిరీ గురించి మాట్లాడుకున్నాం, సింపుల్ అండ్ రిలాక్స్ లైఫ్ స్టైల్ గురించి చూసాం. అయితే ఫస్ట్ ఫిలాసఫీ స్పిరిచువాలిటీ లెవెల్కి వెళ్లే ముందు మీరు ఫస్ట్ స్లో డౌన్ అవ్వాలి. దానికి ఏ బుక్స్ యూజ్ అవుతాయి? యాక్చువల్గా ఈ స్లో డౌన్ గురించి చాలా బుక్స్ ఉన్నాయి, బట్ ప్రెసెంట్ అయితే మనం 2 బుక్స్ చూద్దాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రాబిన్ శర్మ రాసిన హూ విల్ క్రై వెన్ యూ డై. ఈ బుక్ వచ్చేసి సెల్ఫ్ విజ్డమ్ కేటగిరీలోకి వస్తుంది. ఈ బుక్ కూడా చాలా సింపుల్, చదవడానికి చాలా సింపుల్. అయితే ఈ బుక్ ఏం చెప్తుందంటే, నువ్వు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఈ లోకం నీ కోసం ఆడవాలంటే నువ్వు ఎలా బ్రతకాలి, దానికి సంబంధించిన 100 రూల్స్ ఈ బుక్ లో ఉంటాయి. ఇందులో కూడా మీరు చూస్తే ఒక సింపుల్ పారాగ్రాఫ్స్ ఉంటాయి, లైక్ 1 or 1.5 పేజ్ ఉంటుంది, 100 రూల్స్ ఉంటాయి. అయితే ఈ బుక్ చదువుతున్నప్పుడు నాకు ఇంకొక బ్యూటిఫుల్ బుక్ ఒకటి గుర్తొచ్చింది. అదేంటంటే థింగ్స్ యూ కెన్ సీ ఓన్లీ వెన్ యూ స్లో డౌన్. ఈ బుక్ కూడా కొంచెం ఆల్మోస్ట్ జెన్ బుక్ లానే ఉంటుంది, కాకపోతే ఇందులో హ్యాబిట్స్ కాదు, చిన్న చిన్న పోయిమ్స్ లా, కోట్స్ లా ఉంటుంది. ఈ 2 పుస్తకాలు మీ లైఫ్ స్పీడ్ ని కొంచెం స్లో డౌన్ చేస్తాయి. అయితే లాస్ట్ వీకే హూ విల్ క్రై వెన్ యూ డై ఈ బుక్ సమ్మరీని పెట్టాను. అంటే కంప్లీట్ గా ఈ బుక్ గురించే కాదు, సమ్ ప్రాక్టికల్ విషయాలు కూడా నేను ఆ వీడియోలో షేర్ చేశాను. అవేంటో తెలియాలి అనుకుంటే ఈ బుక్ సమ్మరీని తప్పకుండా చూడండి. సరే, ఈ బుక్స్ చదివాక నువ్వు స్లో డౌన్ అయ్యావు, నీ చుట్టూ ఉండే ప్రపంచాన్ని, నీ లైఫ్ ని ప్రశాంతంగా చూడడం స్టార్ట్ చేస్తావు. కానీ ఇప్పుడు అసలైన ఛాలెంజ్ మొదలవుతుంది. ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మల్టిపుల్ థాట్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. మనకి జనరల్ గా పర్ డే 60,000 థాట్స్ వస్తాయి. అందులో మాక్సిమం చెత్త థాట్స్. మనం ఆ థాట్స్ నమ్ముతాం, అవే నిజం అనుకుంటాం. దాని వల్ల మనం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు మీకు ఈ స్టేజ్ లో మీ థాట్స్ మిమ్మల్ని అటాక్ చేస్తుంటాయి. ఇక్కడే మనకి మైండ్ షిఫ్ట్ ఇంపార్టెంట్. ఆ టైంలో బిగినర్ లెవెల్లో చెప్తున్నాను, డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ థింక్. ఈ బుక్ మీకు హెల్ప్ అవుతుంది. ఇదేంటంటే ఇది చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇందులో స్టోరీస్ ఉంటాయి, ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ ఉంటాయి. మీరు ఈ బుక్ తో ఎంగేజ్ అవుతారు. సో ఈ బుక్ మెయిన్ కాన్సెప్ట్ ఈ బుక్ టైటిల్లోనే ఉంది. నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన నిజం కాదు. నువ్వు వేరు, నీ ఆలోచనలు వేరు. నువ్వు నీ థాట్స్ ని అబ్జర్వ్ చేయటం స్టార్ట్ చేస్తే సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. సో మీ థాట్స్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, లైక్ ఇందులో ఉన్న ఎక్సర్సైజెస్ కానీ లేదా ఒక మెడిటేషన్స్ ఇలాంటివి ఏవైనా ఫాలో అయ్యి మీ థాట్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేసే కొద్దీ ఏమవుతుంది, మీ బ్రెయిన్లో ఉన్న నెగిటివ్ థాట్స్ అన్ని వానిష్ అవుతూ ఉంటాయి. ఆ థాట్స్ అన్ని ఖాళీ అవుతూ ఉంటాయి. కంప్లీట్గా కాదు, బట్ మీ మైండ్ ఖాళీ అవుతుంది. ఆ ఖాళీని, ఆ ఎంప్టీనెస్ని ఎవరు బేర్ చేయలేరు. నెక్స్ట్ ఏంటి, ఆ ఎంప్టీనెస్ని ఫిల్ చేయాలి. దీంతో పాజిటివ్ థింకింగ్తో. ఆ టైంలో ఈ బుక్ మీకు యూజ్ అవుతుంది, ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. ఇది చాలా ఓల్డ్ బుక్ అవ్వచ్చు, కానీ ఇందులో కోర్ ఐడియా మాత్రం ఎప్పటికీ చేంజ్ అవుతుంది. అండ్ పాజిటివ్ థింకింగ్ కి ఓన్లీ ఈ బుక్కే నేను ఎందుకు పర్టికులర్ గా చెప్తున్నానంటే, మీరు రీసెంట్ గా రాసిన బుక్స్ ఏవైనా చదివినా కూడా ఈ బుక్ లో ఇన్ఫర్మేషన్ ని రిఫర్ చేస్తుంటారు, లేదా డైరెక్ట్ గా ఆథర్సే ఈ బుక్ ని రికమెండ్ చేస్తారు, లేదా ఈ బుక్ నుండి ఇన్స్పైర్ అయ్యాను అని షేర్ చేస్తారు. అందుకే పాజిటివ్ థింకింగ్ గురించి మీరు ఏదైనా చదవాలి అనుకుంటే ఫస్ట్ అండ్ కోర్ బుక్ ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. ఇప్పటి వరకు మనం మన థాట్స్ గురించి, మన మైండ్ సెట్ గురించి మాట్లాడుకున్నాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నాం. అయితే మన హార్డ్వేర్ గురించి ఏంటి? ఇక్కడ మన నెక్స్ట్ కేటగిరీ వస్తుంది, అదే న్యూరో సైన్స్. ఇందులో నేను ఫస్ట్ సజెస్ట్ చేసే బుక్, అది కూడా బిగినర్స్ కి అయితే, ది బ్రెయిన్. నిజం చెప్పాలంటే మనం ఎవరం, మన డెసిషన్స్ ని మన బ్రెయిన్ ఎలా కంట్రోల్ చేస్తుంది, ఇవన్నీ ఈ బుక్ లో ఉంటాయి. ఈ కేటగిరీలో ఇంకో బుక్ కూడా ఉంటుంది, అది వచ్చేసి మెమొరీ. మీ బ్రెయిన్ గురించి, అలాగే మీ మెమొరీని ఎలా ట్రైన్ చేయాలి అనే దాని గురించి ఈ బుక్ లో ఉంటుంది. కాకపోతే చిన్న వార్నింగ్, ఈ బుక్ చూడడానికి చిన్నగానే ఉంది కానీ కొంచెం టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి. అందుకనే నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా ది బ్రెయిన్ బుక్ చదవాలి. ఇందులో కూడా టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి, కానీ ఉన్నా పర్వాలేదు, మీ బ్రెయిన్ గురించి మీరు తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీ బ్రెయిన్ గురించి మీరు తెలుసుకుంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం ఈజీ అవుతుంది. సో ఓకే, ఇప్పటి వరకు మనం బిగినర్ లెవెల్లో ఫిలాసఫీ చూసాం, లైఫ్ ని ఎలా స్లో డౌన్ చేయాలో చూసాం, మళ్ళీ ఉన్న నెగిటివ్ థాట్స్ ని ఎలా రిమూవ్ చేయాలో చూసాం, ఆ తర్వాత ఎలా పాజిటివ్ గా థింక్ చేయాలో చూసాం, మన బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది. ఇక్కడతో మీకు సగం క్లారిటీ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది, అదే బయట ప్రపంచాన్ని ఎలా డీల్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఇగ్నోర్ చేస్తున్నాం అనుకుంటాం, కానీ సమ్వేర్ ఏదో ఒక టైంలో అది మనల్ని హర్ట్ చేస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ స్టేజ్ లో కనుక మీరుంటే మీకు ఇప్పుడు ఫిలాసఫీ ఇంపార్టెంట్. అయితే ఫిలాసఫీ అందరికీ ఈజీ కాదు. సో బిగినర్స్ లెవెల్ కి అర్థమయ్యేది, ఈ మోడర్న్ డేస్ లో పర్టికులర్ గా సూట్ అయ్యే ఫిలాసఫీ ఏదైనా ఉంది అంటే అది స్టాయిసిజం ఫిలాసఫీ. అది చాలా సింపుల్ గా ఉంటుంది, బట్ చాలా డెప్త్ ఉంటుంది. అయితే ఆ స్టాయిసిజం రిలేటెడ్ అండ్ బిగినర్స్ లెవెల్లో చూసుకుంటే ద సటల్ ఆర్ట్ ఆఫ్ నాట్ గివింగ్ ఎఫ్. ఈ బుక్ మనకి ఏం నేర్పిస్తుందంటే, ప్రపంచంలో చెత్తనంతా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన కంట్రోల్లో ఏముందో దాన్ని మాత్రమే ఫోకస్ చేయటమే అసలు స్టాయిసిజం.
ఈ బుక్ మీద కూడా వీడియో చేశాను, నా ఛానల్లో ఉంటుంది. అయితే ఆల్రెడీ నేను ఏ బుక్స్ మీద వీడియోస్ చేశానో ఆ బుక్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ చూడండి. అలాగే స్టాయిసిజం, ఫిలాసఫీ రిలేటెడ్ బుక్స్ నేను ఆల్మోస్ట్ కవర్ చేశాను. స్టాయిసిజం కోసం పర్టికులర్ గా ఎవరైనా సర్చ్ చేస్తున్నట్టయితే ఆ వీడియోస్ నా ఛానల్లో ఉంటాయి, చూడొచ్చు. అయితే దీనికి సిమిలర్ ఇంకో బుక్ చెప్పాలి అంటే అదే ఎల్ రాబిన్ రాసిన లెట్ దెమ్ బుక్. మనల్ని ఎవరైనా జడ్జ్ చేస్తున్నారా? లెట్ దెమ్. మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారా? లెట్ దెమ్. మనల్ని ఎవరైనా ఫెయిల్యూర్ అని పిలుస్తున్నారా? లెట్ దెమ్. ఈ ఒక్క మాట మీ మెంటల్ హెల్త్ ని ఎంత కాపాడుతుందో మీరు కూడా ఇమాజిన్ చేయరు. అయితే ఈ బుక్ లో ఏముంటుందంటే నువ్వేం చేస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు అనేది ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అనుకునే వాళ్ళు ఏదైనా అనుకుంటారు, కాకపోతే నీ ఎనర్జీని నువ్వు ఎక్కడ స్పెండ్ చేస్తున్నావు అనేది నీ కాన్షియస్నెస్ ఉండాలి. మీరు చాలా సార్లు జనాలు ఏమనుకుంటున్నారు అని ఆగిపోతారు. ఇక్కడ ఆ థింకింగ్ ప్యాటర్న్ ని మీరు చేంజ్ చేసుకోవాలి. సో చూస్ యువర్ స్ట్రగుల్స్ వైజ్లీ. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చేసాం. స్పిరిచువల్ లెవెల్లో మీకు నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే అన్టీథర్డ్ సోల్, ఆ బుక్ కూడా చదవండి. అండ్ నేనైతే సజెస్ట్ చేసేది లివింగ్ అన్టీథర్డ్. యాక్చువల్లీ నా కమ్యూనిటీని కానీ లేదా నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. యాక్చువల్గా నేను అన్టీథర్డ్ సోల్ బుక్ పర్చేస్ చేయబోయి బై మిస్టేక్ లివింగ్ అన్టీథర్డ్ బుక్ పర్చేస్ చేశాను. బట్ ఇట్స్ బెస్ట్ మిస్టేక్, ఎందుకంటే ఈ బుక్ చాలా బాగుంటుంది. ఫస్ట్ నీ ఎమోషన్స్ ని ఎలా రిలేట్ చేయాలి, దేనికైనా మనం డిటాచ్డ్ గా ఎలా బ్రతకాలి అనే దాని గురించి బుక్ లో ఉంటుంది. ఈ బుక్ ఎలా ఉంటుందంటే మీరు దీన్ని చదవటం అసలు ఆపలేదు, అంతా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇందులో కాన్షియస్నెస్ గురించి ఉంటుంది. నెక్స్ట్ అవుట్ సైడ్ వరల్డ్ ని మనం యాక్చువల్ గా ఎలా చూస్తామో అది సైంటిఫిక్ గా కూడా ఉంటుంది. మన ఇంటర్నల్ వరల్డ్ ని ఎలా చేంజ్ చేసుకోవాలి, డిటాచ్డ్ గా ఎలా ఉండాలి అనే దాని గురించి ఎవ్రీథింగ్ డీటెయిల్ గా ఉంటుంది. స్పిరిచువల్ లెవెల్ తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, బియాండ్ హ్యూమన్ లిమిట్స్ ని మీరు క్రాస్ చేయాలంటే ఆ టైంలో ఈ బుక్ యూజ్ అవుతుంది. అదే బికమింగ్ సూపర్ న్యాచురల్. ఇది కంప్లీట్ గా క్వాంటమ్ స్పిరిచువల్ కేటగిరీలోకి వస్తుంది. ఇందులో స్పిరిచువాలిటీ ఉంటుంది అండ్ సైన్స్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మీరు డినై చేయలేరు. సో మీరు స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ రెండు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ బుక్ ని స్టాప్ చేయడం అంత ఈజీ కాదు. సో మీ లైఫ్ లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కి ఈ 2 బుక్స్ చాలా సొల్యూషన్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం కొత్త క్వశ్చన్స్ రైజ్ అవుతాయి కూడా. కానీ ఈ బుక్స్ మిమ్మల్ని తీసుకెళ్లి ఒక డిఫరెంట్ ప్రపంచంలో పడేస్తాయి. సో చూసారు కదా, చాలా జాగ్రత్తగా థింక్ చేసి ఒక లైఫ్ జర్నీలో ఏ స్టేజెస్ లో ఏ కైండ్ ఆఫ్ బుక్స్ హెల్ప్ అవుతాయి ఈ బుక్స్ ని చూస్ చేశాను, ఈ కేటగిరీస్ గా డివైడ్ చేశాను. అది కూడా మీరు రీడింగ్ జర్నీని స్టార్ట్ చేయాలనుకుంటే ఈ బుక్స్ మీకు హెల్ప్ అవుతాయి. సో కమెంట్ లో చెప్పండి ఇప్పుడు ఈ లిస్ట్ మీకు ఎలా అనిపించింది. అయితే ఇప్పుడు మీ లైఫ్ లో ఉన్న స్టేజ్ ఏంటి, ఆ స్టేజ్ కి మీకు ఇప్పుడు యూజ్ అయ్యే కేటగిరీ ఏంటి, కమెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.